మరి దేవునిని నేను ప్రార్థించాను, రాబోయేటువంటి సంవత్సరంలో ఏమైనా కొన్ని మాటలు బయలుపరచమని దేవుడిని అడిగినప్పుడు 3 విషయాలు దేవుడు నాతో మాట్లాడారు. ఆ మాటలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి రాబోయేటువంటి సంవత్సరంలో ప్రకృతి కొంచెం గందరగోళం చేస్తుంది. మనకి పెద్ద పెద్ద గాలులు రావడం, చెట్లు పడిపోవడం, గందరగోళం అవ్వడం, కొంత నష్టం జరగడం, అటువంటివి జరుగుతూ ఉన్నట్లుగా మరి దేవుడి దర్శనంలో బయలుపరిచారు. అయితే అదే సమయంలో దేవుని బిడ్డలు అయిన వారందరికీ కూడా ఈ ఇయర్లో మంచిగా హెచ్చింపుగా దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలతో, ప్రతి విధమైన ఆశీర్వాదాలతో నింపబోతున్న దర్శనాన్ని కూడా ఆయన చూపించారు. అది 2వది. 3వదిగా చాలా ఎక్కువగా స్వార్థము అనేది మన కళ్ళారా చూసేటట్లుగా మనమే చూస్తాము, క్లియర్గా మనకి కనిపిస్తుంది. అంతటి స్వార్థ ప్రియులను ఈ ఇయర్లో మీరు చూడబోతారు, అది ఎక్కువైపోతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడారు. ఈ 3 కూడా వచ్చే సంవత్సరం కోసం దేవుణ్ణి ఆయన చిత్తాన్ని అడిగినప్పుడు, ప్రభు కొన్ని విషయాలు నాకు బయలుపరచమని అడిగినప్పుడు ప్రభువు మాట్లాడిన మాటలు ఈ 3 కూడా.